సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. హ్మ్. ఆ డేట్కి వెళ్ళినా సరే వాళ్ళ డాడీకి తెలిసినా సరే కూల్ బెటర్ అంటారు. ఆ. అమ్మా ఇదేంది ఇది చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లుంటుంది బ్రో మనకి అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు భాష్యంలో అమ్మాయిలు వేరే వేరే అబ్బాయిలు వేరే అబ్బాయి వెళ్ళారు. నువ్వు పెన్సిల్ అడిగితే చాలు అంటాడు వెనకాల నుంచి ఎవడో ఒకడు. ఎరేజర్ అడిగితే చాలు హ్మ్. మాట్లాడితే ఆ లవర్స్ ఇద్దరు అంటారు. బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి. యా. సో లింకులు ఉంటాయి అవన్నీ ఉన్నాయి నాకు అన్నీ వచ్చినాయి. నాకు అక్కడ చూస్తే చాలా ఏలియన్ అనిపించింది ఆ వరల్డ్. ఓకే. ఏంది వీళ్ళు ఇట్లున్నారు మంది ఇట్లా కాదు కదా మంది ఇది కాదు కదా అని. మనది చాలా డిఫరెంట్. మనది చాలా డిఫరెంట్ మంది జూనియర్ హోమ్. మన జూనియర్ నేనైతే నేను నేను జూనియర్ కూడా జూనియర్ హోమ్ చాలా మంది అదే. ఇంటర్ అందుకే నేను భారతీయ విద్యావన్స్ లో జాయిన్ అయ్యా. ఓకే. అది 3 o'clock అయిపోయేది 3:30కి అయిపోయేది. ఇంటి 5కి వెళ్ళేవాడిని. హ్మ్. ఆ మధ్యలో అంతా కచోరీలు తింటాము ఆ, పానీపూరి తింటాము. మల్కాజ్గిరి మల్కాజ్గిరి. ఆహా. సఫిల్గూడ సైనిక్ పురిలో ఆ కాలేజ్ హ్మ్. ఫుల్ ఆడుకుదొబ్బే వాళ్ళం మేమందరం. ఐ డోంట్ నో ఈ పదాలు వాడచ్చు లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే అసలు ఆ లైఫ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళందరి మెమరీస్ ని మీరు మళ్ళీ రీకలెక్ట్ చేశారు. థియేటర్ లో చూస్తున్నప్పుడు అరే మనం కూడా ఇదే కదరా భయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునింది అదే. అవును అవును అది వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఇట్స్ మీ మై ఫ్రెండ్స్. నిజంగా నా ఫ్రెండ్ మధుసూదన్ ఉన్నాడు. సేమ్ దింపారు అలాగా. వాడిని మధుబాల అని పిలిచేవాళ్ళం. మధు ఆంటీ అని వాడినే ఆంటీ అనేవాళ్ళు. వాడిని అంకుల్ వాళ్ళు కొంచెం మా అందరికన్నా కొంచెం ఫిజిక్ ఉండేది వాడికి. హ్మ్. సాలిడ్ ఉండేవాడు. వాడిని అంకుల్ అని వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. నా బీటెక్లో వంశీ అని ఒకడు ఉంటాడు. వాడి ఒక్కడికి వైట్ హెయిర్ ఉండేది. వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. ఓకే. ఇంత గలీజ్గా ఉండేదిలే. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బట్ యా ఇప్పటికీ వాడిని అంకుల్ అనే పిలుస్తాం. ఎందుకు బ్రో ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చూపించేశారు మధు ఎవరా అని చెప్పేసి. సో మధుసూదన్ వాడు మా క్లాస్మేట్స్ అంతా ఫన్ బ్రో. ఫుల్ ఎంజాయ్. మేము C2 సెక్షన్ మస్తు ఎంజాయ్ చేస్తుండే మేము. మామూలుగా లేదు. యా మాకు చార్ట్స్ ఉంటాయి కదా. చార్ట్స్లో సీరియల్స్ పల్సెస్ ఇవన్నీ సోషల్ స్టడీస్లో పెట్టిస్తారు. చార్ట్ సోషల్ సైన్స్ పెట్టిస్తారు. బాదం పప్పులు ఇవన్నీ ఒక కేటగిరీ ఇవన్నీ అని ఉంటాయి కదా. బాదం పప్పులు తినేసాము. పెట్టిన రోజు ఒక అమ్మాయి చాట్ తీసుకొచ్చి పెడుతుంది కదా. ఇంటర్వెల్కి బాదం పప్పులు కిస్మిస్ అన్ని తినేసాం. జస్ట్ ఈ పప్పులు శనగపప్పులు ఉంటాయి ఎల్లో కలర్ ఉంటుంది ముద్దపప్పు చేస్తాం అది కూడా తినేసాం. మిగతా మామూలు ఉంటాయి కదా మిగతా గ్రీన్ కలర్ పెసలు అవి అలాంటివి వదిలేసాం అంతే. మ్యామ్ వచ్చి ఏంది మీరు ఎవరు తిన్నాడో తెలియదు. ఓకే. ఎవరు తిన్నారో అర్థమైపోతుంది. ఎస్ఆర్డీజీలో 8th 7th 8th ఎస్ఆర్డీజీ స్కూల్. మా డాడీ నాకు చదవస్తలేదు సరిగ్గా చదవట్లేదు అని చెప్పి ఎస్ఆర్డీజీ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రొజెక్టర్లో చెప్తారు మాకు. ఫస్ట్ ప్రొజెక్షన్ క్లాస్ రూమ్స్ మాదే సాయినాథ్పురంలో పెట్టారు. సో జాయిన్ అయ్యాను దాంట్లో. తలుపులన్నీ మూసేవాళ్ళు. మూసేసి ప్రతి క్లాస్ నీకు ప్రొజెక్షనే. టీచర్ చెప్పేది ఏం లేదు మొత్తం అక్కడ చూసుకుంటా ఉంటుంది. మ్యామ్ మధ్యలో స్టైలెస్ మళ్ళీ నువ్వు స్టాక్ పీస్ వాడద్దు. స్టైలెస్ ఉంటుంది. స్టైలెస్ అది ఎలాగంటే డిజిటల్ పెన్ లాగా దాని మీద రాయటం. అది పీరియడ్ 40 minutes ఉంటుంది బ్రో. 20 minutes దాన్ని పేడ్ చేయడానికే అయిపోయేది మ్యామ్ టైం. ఆ బోర్డుకి పేడ్ చేయడం అలా అడుగుదొబ్బే వాళ్ళం అనేవాళ్ళు. లైట్లు ఆఫ్ అవ్వగానే అనేవాళ్ళు చిల్లర. ఓకే. మరి ప్రొజెక్టర్ ఉంటుంది. ఆ ప్రొజెక్టర్ని అదేవో అప్పుడప్పుడు వంకర తిప్పేసేవాళ్ళు. ఒక విషయం అడుగుతా చెప్పు. ఫ్యాన్లే ఇంటర్మీడియట్ లో ఉన్న ప్రతి ఒక్క అంటే జూనియర్ హోమ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు 10th లో వేసినాము. మా సీనియర్స్ చేసారు. మా ఫ్యాన్లు అలాగే ఉంటాయి. ఓకే. స్విచ్ బోర్డులు ఎరగొట్టేయటము ఫ్యాన్లు బెంచ్లు నలిపేయటము ఏదో ఒకటి చేయాలరా. స్కూల్కి కాలేజ్కి ఒక చిల్లర పనులు. వెళ్ళే ముందు మన మార్క్ అనేది అక్కడ పడేసిపోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ చెక్కేసేవాళ్ళు అమర్ శిల్పులు లాగా పేర్లు ఎవరి పేరుని నా పేరు చెక్కేవాడిని కాదు అందరిది. ఇప్పుడు సాయి అని ఉంది అనుకో మస్తు మందికి ఉంటుంది సాయి. మాడతాను ఒకరికే ఉంటుంది మొత్తం క్యాంపస్ మొత్తంలో ఏదో గోలా. నిఖిల్ అన్న మస్తు మంది నిఖిల్ ఉంటారు. సో అంటే అలాగే నీ లైఫ్ లో ఎవరన్నా కోటి ఉన్నారా? కోటి సార్ ఉన్నాడు హిందీ సార్. అయ్యా మా అన్నయ్యకి మాకు యాక్చువల్లీ మా అన్నయ్యకి కోటి సార్ మాకు కోటి సరే కానీ మా సెక్షన్ కాదు.
పక్క సెక్షన్కి B3 అని చెప్పి బెటర్ యావరేజ్ సెక్షన్ ఉంటుంది ఒకటి. ఓకే. అది ఇంకో స్క్రాప్ మా వాళ్ళు. నేను మోషన్స్ అయ్యి నేను C2లో కూర్చున్నా. మాకు యూనిట్ 1 ఎగ్జామ్స్కి ఎట్లుంటుందంటే మంచి మార్కులు వస్తే క్లెవర్ 1, క్లెవర్ 2, క్లెవర్ 3 ఇలాగా ఉంటుంది, తెలుసు కదా. దాంట్లో నాకు మోషన్స్ ఆ ఎగ్జామ్స్ అప్పుడు ముందు ఇయర్ ఏ సెక్షన్లో ఉన్నానో ఆ సెక్షన్లో వేసేసారు నన్ను. మా ఫ్రెండ్స్ పాపము వాళ్ళకి మోషన్స్ రాలేదు, సరిగ్గా రాశారు ఎగ్జామ్, ఒక్క B3కి వెళ్ళిపోయారు. సో ఆ సెక్షన్లో కోటి సార్. ఓకే. కోటి సార్ వస్తే ఎల్లో క్రేయాన్తో గోటి అని రాశారు. కోటి కట్ చేసి గోటి రాయలేదు, గోటి అని రాశారు. రాసి అది రాగానే అనేవాళ్ళు. ఆయనకు పాపం కోపం వచ్చేసేది. నీ లైఫ్లో జరిగిన మూమెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇలా లిటిల్ హార్ట్స్లో పెట్టేశావు. అయ్యో ఇప్పుడు ఆయన ఏమనుకుంటారో ఏంటో ఆయన. కానీ అంటే ఒక మెమొరీ లాగా కాదు బ్రో. మా ఫ్రెండ్స్ బీటెక్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి అరే మన కోటి సార్ దేని అలా పెట్టేసినాను, రమాదే మ్యామ్ అంటారు. రమాదే మ్యామ్ మమ్మల్ని చదవనీయలేదు, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్తారు చూడు. సెక్స్ ఎడ్యుకేషన్ ఎట్టాలి చాయిస్ లో చూసుకో, మమ్మల్ని చదువుకోమని ఉన్నారు. మేము చాయిస్ లో వదిలేసినాం అంటాడు కదా. రమాదే మ్యామ్ ఇస్ దేర్. జేఎల్ మా జూనియర్ లెక్చర్ మంచమ్మ కాదు ఆవిడ. ఐ హేట్ హర్. ఓకే. నీ అంటే చిరాకు ఆవిడకి, మాడతాండు ఉంటది నీకు ఇలాగే అనేది. ఆవిడ ఏ సబ్జెక్ట్ చెప్పేది కాదు, ఏంటో మనిషే అర్థం అయ్యేది కాదు. ఊరికైనా జస్ట్ వచ్చి అటెండెన్స్ తీసుకునేది. ఎవడు వచ్చాడు, ఎవడు రాలేదు, ఎవడి ఇంటికి కాల్ చేయాలి, ఇదే మోస్ట్ హేటెడ్ ఉమెన్ మాకు మా స్కూల్లో. అంటే సరే, ఇంకొక మూమెంట్ పేరెంట్స్ నెంబర్ మార్చేది ఇది ఏమన్నా ఉందా? చేసినాం. చేసా కామనే కదా బ్రో, అందరు చేసేదే. మేము చేయలేదు బ్రో అలాగా. చేయలేదా? మేము చేయలేదు, మాకు అవకాశం దొరకలేదు. ఇవ్వడం మన నెంబర్ ఇవ్వాలా? డాడీ నెంబర్ ఎందుకు ఇస్తాం, చిన్నపిల్లలు మనం ఏమైనా? పేరెంట్స్ నెంబర్ లిస్ట్ ఇస్తారు, రాయండి అంటారు. ఫస్ట్ మన నెంబర్ రాయాలి, దాంట్లో ఫ్రెండ్ నెంబర్ రాయాలి. ఇంక నుంచి చూసి నేర్చుకుంటుంటారులే బాగా. నేర్చుకుంటామైంది బ్రో, అందరు చేసేదే కదా పెట్టింది. కానీ ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంకా మొదలు పెడతారు కదా. వాళ్ళకంతా వెరీ మచ్. ఎవరు పేరెంట్స్ లేదా పిల్లలు కదా వాళ్ళకి. మాకు అప్పుడు డబ్బా ఫోన్లు ఉండేవి, చైనా ఫోన్లు, డబ్బా ఫోన్లు ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు 6th క్లాస్ నుంచి స్మార్ట్ ఫోన్స్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్. మేము ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్, ఐ యూస్ టు హావ్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఇంటర్. టచ్ ఫోనే ఉండేది. బీటెక్ వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. ఓకే. అంటే అన్ని మూమెంట్స్ కలగలుపుకొని మొత్తం రాసావు. వన్స్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరితో డిస్కస్ చేసావు? ప్రశాంతి గారు అని చెప్పి, దెర్ ఇస్ దిస్ ఉమెన్, షీ ఇస్ అ ఫిల్మ్ మేకర్. ఓకే. ఆవిడకి పిక్ చేస్తా, ప్రతి సినిమా ఆవిడకి పిక్ చేస్తా. నాకు 2 కథలు ఉన్నాయి, 2 కథలు పిక్ చేసా. ఆవిడ ఫ్లాస్ చెప్తారు దాంట్లో, ఇది ఫ్లా అని. లిటిల్ హార్ట్స్కి 40 minutes విన్న వెంటనే అదిరిపోయింది. ఈ 6 monthsలో సినిమా ఓకే అయితే చూడు అని. అలాగే అయింది. మొత్తం కథ విని షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది సినిమా. నీకు 3 అడుగుతారు, ఆ 3 అస్సలు చెప్పకు. 3 నాకు 2 గుర్తున్నాయి. 3 అడుగుతారు, ఈ సినిమా ఎవరికైనా పిక్ చేస్తే ఆ 3 మార్చకు అని. ఒకటి వెబ్ సిరీస్ చేద్దామంటారు అని అడిగారు. ఒక ప్రొడ్యూసర్ అడిగారా? నేను చేయను అని చెప్పాను. ఓకే. నాట్ ఈటీవీ ఫస్ట్ నుంచి థియేటర్ సినిమానే అని ఉండే. ఓకే. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఒక డిప్ కావాలి, హీరో డిప్ ఉండాలి అన్నారు. అది చేయకు, ఫీల్ గుడ్ ఫిల్మ్స్లో అవేమో అవసరం లేదు, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అని. అదే అడిగారు, చేయలేదు. ఇంకోటి ఏదో చెప్పారు, నాకు గుర్తొస్తలేదు. ఓకే. మొన్న ఇంటర్వ్యూ కూడా చెప్పినప్పుడు నాకు గుర్తు రాలేదు. నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను చూసారా, ఏంటంటే కంప్లీట్ స్టోరీ మొత్తం చూస్తే ఎంటర్టైనింగ్ అనే పెట్టుకొని పోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అట్లేం లేదన్న దానికి ఇక్కడ ఆన్సర్ అనమాట. అది మీరు చెప్పింది ఏంటంటే ఎంటర్టైనింగ్ మూవీస్లో అవసరం లేదు అలా. అంటే ఉంది బ్రో డిప్, ఎక్కడ ఉంటుంది బ్రో? కానీ అది కూడా మీరు ఫన్ గా తీసుకెళ్ళిపోయారు. అన్ని తీసుకెళ్తాం, కానీ దాని తర్వాత ఆమె బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం, అఖిల్ అని బెంగళూరుకి వెళ్ళిపోతున్నా మమ్మీతో చెప్తుంది. అది వీడు వింటాడు, ఎందుకు లవ్ చేసిందిరా అంటాడు. వాళ్ళకి ఒక డైలమా ఉంటుంది, ఆమె నిజంగా బెంగళూరుకి వెళ్ళిపోతుందా వదిలేస్తుందా అనేది. ముందు ఆమె కూడా లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి బ్రేకప్ చెప్తుంది స్టార్టింగ్ లో. సో అది ఉంటుంది, ఆ డిప్ సరిపోతుంది కదా. ఇంటర్మీడియట్ లో అంతకన్నా డిప్ ఏముంటుంది నాకు అర్థం కాదు. లేచిపోవాలి ఇద్దరు. నెక్స్ట్ మూవీలో పెట్టండి అది. ఓకే. మరి ఈ ఐడియా ఎవరిది? నైటీ రాణి చెడ్డీ రాజా. సో బేసికలీ సినిమాలో ఒక ట్రాక్ రాద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆ డిప్ ఏదైతే ఉందో, నేను ముందు అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవటం కానీ 2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయితే బాగుంటుంది అనిపించింది. ఓకే. ఏది మా అంజలి వెళ్తుంది కదా ఇంటికి వెళ్ళి ఫోన్ ఇవ్వడానికి, ఫస్ట్ ఫెయిల్ కదా. ఇంకోసారి వీళ్ళు ఆ కాలనీలో నైటీ దొంగలు
అలాగే ఎవరైనా ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ లాగా ఉంటది. ఆ, ఆ, ఆ. ఫిక్షనల్ గ్యాంగ్ ఏమైనా పెడదాము, నైట్లు వేసుకొని దొంగతనం చేస్తుంటారు, ఆయిల్ రాసుకొని సైనికులు వైపులు దొంగతనాలు చేస్తూ ఉంటారు అని పెట్టి, వీళ్ళు కూడా అలాగా దొంగల్లాగా వెళ్ళి ఆమెను కలవటానికి ఏమైనా ట్రై చేయొచ్చు వీళ్ళు ముగ్గురు అంటే నాకు ఏమనిపించింది, ఐడియా వచ్చింది మైండ్ లో, Okay. ఐడియా అది అంతే, Hmm. వేగ్ ఐడియా, స్క్రిప్ట్ లో లేదు.